వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాను. హౌస్ ఫర్ సేల్ అండి. ఇది 32x36 సైజులో 2.5 సెంటులో ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది 32x36 సైజులో తూర్ ఫేస్ ముఖం అండి. ఇది సాయి కృష్ణ డిగ్రీ కాలేజీకి అలాగే డాక్టర్స్ కాలనీకి దగ్గరలో ఉండే ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఇది ఎలివేషన్ చూస్తున్నారు చూడండి, చాలా బాగుంది. ఇల్లు కూడా టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ రేట్తో సహా మీకు ఈ యొక్క వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎలివేషన్ చూస్తున్నారు చూడండి, చాలా బాగుంది. ఇల్లు అయితే మనకి నియర్ బై సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్కి అలాగే డాక్టర్స్ కాలనీకి దగ్గరలో ఉంటుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయండి. ఇది మనకి ఒక 2-3 నెలల్లో మనకి 2 నెలలు యావరేజ్గా మనకి వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి. మనం రేట్ వచ్చి మాట్లాడుకొని ఓకే నచ్చిందంటే మీరు కంప్లీట్ చేస్తారు. మీకు ఇక్కడ ఏమి ఇస్తారో అన్నీ టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు అగ్రిమెంట్తో సహా కంప్లీట్ చేసి మీకు భరోసాగా అగ్రిమెంట్ రాసిస్తారండి. ఏమేమి ఇస్తారనేది మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా మీరు ఈ విధంగా తీసుకుంటే కూడా మీకు రిజిస్ట్రేషన్ ఛాన్సెస్ ఉంటుందండి. ఇది బయట మెట్లు కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. అలాగే వరండాలో మనకి బండలు వేస్తారు. ఇది కూడా వర్క్ జరుగుతుంది. త్వరలో ఇవి కూడా ఫినిషింగ్ చేస్తున్నారు. వర్క్ కూడా మనకి ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకుంటే కూడా మీకు తెలుస్తుంది. అలాగే సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ చూస్తున్నారండి. ఇది తూర్ ఫేస్ ఇల్లు. వరండాలో చూస్తున్నారు. మనకి మెయిన్ డోర్ పక్కన ఇంకా టైల్స్ డిజైన్తో మనకి మనం లోపల వెళ్తున్నాము. ఇది హాల్ అండి. హాల్లో వచ్చేసి గ్రానైట్ బండలు వేసినారు. అది ఫ్లోరింగు. అలాగే పిఓపి డిజైన్స్ కూడా మన హాల్లో చూస్తున్నాము. అలాగే సైడ్లో వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా మనకి సెల్ఫ్లు చూస్తున్నారు. ఆపోజిట్లో టీవీ షోకేస్ ఏరియా. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి మనం ఎంటర్ అవుతున్నామండి. మనకి హాల్ కూడా విశాలంగా ఉంది. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది విండోస్ చూస్తున్నారు. పైన అన్యూజ్డ్ సామాన్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఇది బాత్రూమ్ పైన స్పేస్ ఇలాంటి స్పేస్ వస్తుంది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్కి. మనకి వెస్ట్రన్ కావాలా ఇండియన్ కావాలా అనేది మనం చెప్పేదాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. వీళ్ళు వెస్ట్రనే ఇస్తామని ఇక్కడ స్పేస్ వదిలినారు, మీరు చూడొచ్చు. పైపులు తీసిపెట్టినారు. మనకి ట్యాప్ కనెక్షన్ పాయింట్స్, గీజర్ పాయింట్స్, అలాగే షవర్ పాయింట్స్ ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ ఆల్ తీసి పెట్టినారండి. ఇవి కూడా మనం చూస్తున్నాము. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూము. ఇది హాల్లో మళ్ళీ ఎంట్రీ. మరి లోపలికి రెండో బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఆపోజిట్లో కిచెన్ ఏరియా మరి చూస్తున్నారు. అక్కడ హాల్లో కూడా పిఓపి డిజైన్స్ అనేది ఉంది అండి. అలాగే టోటల్ ఇల్లు మొత్తం పిఓపి డిజైన్స్తో ఉంటుంది. అలాగే ఈ యొక్క విండోస్ చూస్తున్నారు కదా, విండోస్ని కూడా మీకు స్లైడింగ్ విండోస్ ఇస్తారండి. ఇవి మీకు ఇలా ఇచ్చారంటే వుడ్ ఇస్తే ఆటోమేటిక్గా స్టార్టింగ్లోనే వేసేస్తారు. వీళ్ళు గ్రిల్ వేసారంటే ఇది స్లైడింగ్ విండోస్ ఇస్తారని మనం అనుకోవచ్చు. పక్కన ఇది రెండో బెడ్రూమ్ అండి. రెండో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము. ఇది సెల్ఫ్లు చూశారు మీరు. ఫ్లోరింగ్ గ్రానైట్ అండి. పిఓపి డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. వైట్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఒక 2 monthsలో ఇది కంప్లీట్ చేస్తారండి. ఇది రెండో బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి ఇది ఒక బాత్రూమ్ అండి. ఇవన్నీ పాయింట్స్, షవర్ పాయింట్స్, అలాగే ట్యాప్ కనెక్షన్ పాయింట్, గీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే బెడ్రూమ్కి డోర్ కూడా ఫిక్స్ చేసినారండి. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా వైర్లు కూడా లాగినారు. కనెక్షన్ కూడా ఇచ్చుకుంటే కరెంట్ కూడా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్లో ఉందండి. అలాగే కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్గా ఇచ్చారు. ఇక్కడ మీరు డిజైన్ ఇది డిఫరెంట్గా ఉంది. మీరు ఇక్కడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఆల్ ఇల్లులు ఉన్నాయండి. మీరు తీసుకొని ఉండేదానికి మనకి నియర్ బై లొకేషన్లో కాబట్టి మీరు హ్యాపీగా తీసుకొని ఉండొచ్చు. దీంట్లో ఇది దేవునికి సపరేట్ గది అండి. ఇది సెల్ఫ్లు చూస్తున్నారు కిచెన్లో. అలాగే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫ్యాను, ఈ విండోస్ ఇవన్నీ వెంటిలేషన్ అంతా బాగుందండి. ఇల్లు టోటల్గా చుట్టూ కాంపౌండ్ వచ్చిందండి. వాస్తుపరంగా అన్నీ సెట్ చేసినారు. ఇది కూడా ఒక స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ మనం ఏదైనా స్టోర్ లాగా వాడుకోవచ్చు దీన్ని. స్పేస్ కొద్దిగా బాత్రూమ్ స్పేస్ ఉన్నందున
ఇది వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి హాల్ కూడా మీకు చాలా అందంగా వస్తుంది. అలాగే డైనింగ్ ఏరియా, హాల్ ఏరియా మీకు అన్నీ చాలా అందంగా వచ్చిందండి. డిఫరెంట్ ఇది కూడా ఒక ఇల్లు. నేను పెట్టిన వాటిలో ఇది కూడా ఒక మోడల్గా చూసుకోవచ్చు మీరు. మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్గా ఇచ్చారండి. అలాగే సేఫ్టీ గ్రిల్ టోటల్గా చుట్టూ కాంపౌండ్ ఉంది. అందువల్ల ఇది వెంటిలేషన్ పరంగా బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఇల్లు కూడా చాలా బాగుందండి. ఇది ప్రైస్ వచ్చేసి 63 lakhs చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది. ఇది 2.25 సెంటుకి కొద్ది తక్కువ ఉంటుంది అంతే. మీరు వచ్చి తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఈ సైజులో 36, 32 ఈ సైజులో మనకి దొరకడం అనేది చాలా తక్కువ. ఈ సైజులు చాలా 20-60 సైజులు దొరుకుతుంటుంది. చుట్టూ కాంపౌండ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంటికి గ్యాప్ ఉంటుంది. దీనికి బోరు, సంపు, అప్రోల్ అన్నీ ఉన్నాయండి. నియర్ బై హై స్కూల్స్ అలాగే అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా నియర్ బై లొకేషన్స్లో మనకి నియర్ బై శకుంతల కళ్యాణ మండపం పోవచ్చు, నియర్ బై అమ్మ హాస్పిటల్ పోవచ్చు. ఇవన్నీ దగ్గర ఉంది అని చెప్తున్నానండి మీకు. నియర్ బై లొకేషన్లోనే ఉన్నాము. ఈ లొకేషన్లో ఈ యొక్క ఇల్లు అయితే అందుబాటు వచ్చిందండి సేల్కి. అన్ని ఫెసిలిటీస్ ఉంది. గేటెడ్ కమ్యూనిటీ లాగా కనబడుతుంది ఈ యొక్క ఇల్లు. వీలైతే తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. తొందరగా విజిట్ అవ్వగలరు, బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.